హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో జిఎస్టీ మల్టీ ట్యాక్స్ రేట్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, జిఎస్టీ పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నాము. ఈరోజు మల్టీ ట్యాక్స్ రేట్ జిఎస్టీ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి సేల్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ ఫ్యాన్స్ అట్ 1700 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12%. 15 నెంబర్స్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ అట్ 350 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 5%. సో మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ అంటే మనం గూడ్స్ సేల్ చేస్తున్నాము. ఫ్యాన్స్కి ఏమో మనకి జిఎస్టీ రేట్ 12% ఉంది, బల్బ్స్కి ఏమో 5% ఉంది. సో అదేవిధంగా ఒకే ఇన్వాయిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ క్యాలిక్యులేట్ చేయడం. 20 నెంబర్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ అట్ 300 రూపీస్ ఈచ్, 18% ఉంది. సో ఇలాగా మనము 3 స్టాక్ ఐటమ్స్ సేల్ చేస్తున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. లెడ్జర్స్ అనేవి అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేటివ్. సో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మనకి జిఎస్టీ పర్సంటేజ్ ఏమేమి ఉన్నాయో వాటిని బట్టి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ ఫ్యాన్స్ అట్ 1700 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12% ఉంది. ఇప్పుడు మనము సేల్స్ అట్ 12% తీసుకోవాలి. సేల్స్ అట్ 12%. సో ఇది మనకి ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను నేను. సో దాన్ని ఆల్టర్ చేసుకుందాము. సేల్స్ అట్ 12%. చూడండి, సేల్స్ అట్ 12%. అండర్ గ్రూపు సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ పెట్టుకోవాలి. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన వెంటనే మనకి జిఎస్టీ డీటెయిల్స్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మనం విత్ ఇన్ ఏ స్టేట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నామా, అవుట్ ఆఫ్ స్టేట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నామా అని. మనం ఇప్పుడు విత్ ఇన్ ఏ స్టేట్ ఎంట్రీస్ మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి, అంటే మనం విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే మనం ఏ పర్సంటేజ్కి లెడ్జర్ క్రియేట్ చేస్తున్నామో టోటల్ ట్యాక్స్ రికార్డ్ చేయాలి. ఆటోమేటిక్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ డివైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఇంకొక లెడ్జర్ ఏది క్రియేట్ చేయాలి అంటే, సో మనం ఇప్పుడు సేల్స్ అట్ 12% చేసాము. 15 నెంబర్స్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ అట్ 350 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 5%. ఇప్పుడు సేల్స్ అట్ 5% లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి. సేల్స్ అట్ 5%. సో ఇది సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. సో స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో మనం ఎస్ ఇచ్చిన వెంటనే బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ అంటే టోటల్ ట్యాక్స్ రికార్డ్ చేయాలి. టోటల్ ట్యాక్స్ వేసిన వెంటనే సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకోండి, ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ సేల్స్ అట్ 18% క్రియేట్ చేసుకోవాలి. సేల్స్ అట్ 18% క్రియేట్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. ప్రతి ఒక్క దానికి మనం జిఎస్టీ స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేసుకోవాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్స్ ట్యాక్సబుల్, టోటల్ ట్యాక్స్ రేట్ 18%, ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకొని ఉన్నాము. సో చూడండి సిజిఎస్టీ. సో అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్. సేవ్ చేద్దాము. అదేవిధంగా సిజిఎస్టీ లెడ్జర్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాము. సిజిఎస్టీ. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైపు సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్. సేవ్ చేసుకుందాం. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్, సేల్స్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్టీ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనము. పార్టీ నేము ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ వీళ్ళు ఇప్పుడు సండే డెబిటార్సు. సో ఇప్పుడు ఎంటర్ ఇద్దాము. అడ్రస్ అనేది కంపల్సరీ రికార్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చి ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ వాళ్ళు రెగ్యులర్ డీలరా, అన్రిజిస్టర్డ్ డీలరా, ఏ టైప్ ఆఫ్ డీలరో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే
ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ పెట్టాలి. సో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు సో అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసేసాము. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళి స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నామో అవి. ఫ్యాన్స్, ఫస్ట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫ్యాన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసున్నాము. ఆల్టర్ చేసుకుందాం. సో ఫ్యాన్స్ యూనిట్స్ నెంబర్సు, ఇక్కడ స్టాక్ ఐటమ్స్ కూడా మనము జిఎస్టీ రేట్ అనేది సెటప్ చేసుకోవాలి. జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర ఐటమ్ నేమ్ టైప్ చేసుకోవాలి. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ అడుగుతుంది, ఆన్ వాల్యూ. సో ఎంటరు. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే ఫ్యాన్స్కి ఎంత జిఎస్టీ ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తామో అది ఇవ్వాలి. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ డివైడ్ అవుతుంది. ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంట్రీ చేసుకొని ఉన్నాము. 100 ఫ్యాన్స్ ఉన్నాయని. ఈచ్ ఫ్యాన్ కాస్ట్ 1500. టోటల్ వాల్యూ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ ఏముంది మనకి స్టాక్ ఐటము? ఎల్ఈడి బల్బ్స్. సో ఎల్ఈడి బల్బ్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాము. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ప్రతి ఒక్క స్టాక్ ఐటమ్స్కి సేమ్ ప్రొసీజర్లో మనము ట్యాక్స్ రేట్ అనేది సెటప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఐటమ్ ఏముందో చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ మనకు స్విచ్ బోర్డ్స్ ఉంది. స్విచ్ బోర్డ్స్. సో అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో ఆన్ వాల్యూ. స్విచ్ బోర్డ్స్కి ట్యాక్స్ రేట్ ఎంతో అంత వేయాలి మనము. ట్యాక్స్ రేటు 18%. సో 18% ట్యాక్స్. సో అప్లికబుల్ ఫ్రమ్ అంటే ఈ రేట్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది అని డేటు ఎంటర్ ఇచ్చి సేవ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఫ్యాన్స్కి ఎల్ఈడి బల్బ్స్కి 5% ట్యాక్స్. మనం ఎంత ట్యాక్స్ రేట్ వేసామో ఒకసారి చెక్ చేసుకుందాము. సో 5% ట్యాక్స్ రేట్. ఎల్ఈడి బల్బ్స్కి 5% ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం. సో ఇలా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ వోచర్కి వెళ్ళాలి. ఇప్పుడు బటన్ బార్లో మనము సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ వోచర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ అంటే సేల్స్ బిల్ నెంబర్ ఇవ్వాలి. పార్టీ నేమ్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్లో మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. సేవ్ చేద్దాం. కంట్రోల్-A. ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్. ఫస్ట్ ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాము? సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ ఫ్యాన్స్ 1700 రూపీస్ ఈచ్. సో ఫ్యాన్స్ సేల్ చేస్తున్నాం. క్వాంటిటీ వచ్చి 10 నెంబర్సు. రేట్ వచ్చి 1700 ఈచ్. సో ఎంటర్ ఇద్దాము. ఇక్కడ మనకి సేల్స్, ఇక్కడ సేల్స్లో మనకి సేల్స్ అట్ 12%, సేల్స్ అట్ 18 ఉంది. ఫ్యాన్స్కి జిఎస్టీ రేట్ ఎంత ఉంటుందో అంత పర్సంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు 12% కాబట్టి సేల్స్ అట్ 12 సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఐటమ్ ఎల్ఈడి బల్బ్స్. ఎల్ఈడి బల్బ్స్ ఎన్ని సేల్ చేస్తున్నాము? 15 నెంబర్స్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ 350 ఈచ్. జిఎస్టీ రేట్ ఈస్ 5%. సో 15 నెంబర్స్ సేల్ చేస్తున్నాము. 350 ఈచ్. సో ఇప్పుడు మనము సేల్స్ అట్ 5% తీసుకోవాలి. మనం 5% రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్ ఇద్దాము. సో నెక్స్ట్ ఐటము స్విచ్ బోర్డ్స్. 20 నెంబర్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ అటు 300 రూపీస్ ఈచ్. జిఎస్టీ రేట్ ఈస్ 18%. సో స్విచ్ బోర్డ్స్ 20 నెంబర్స్ క్వాంటిటీ సేల్ చేస్తున్నాము. సో రేటు 300 ఈచ్. జిఎస్టీ రేట్ ఈస్ 18%. సో ఇప్పుడు మనము సేల్స్ అట్ 18% సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనము ఇదే ఇన్వాయిస్లో మల్టీ ట్యాక్స్ రేట్ అనేది యూజ్ చేసాము. అంటే ఫ్యాన్స్కి మనము 12% ట్యాక్స్ వేసాము, ఎల్ఈడి బల్బ్స్కి 5%, స్విచ్ బోర్డ్స్కి 18%. ఒకే ఇన్వాయిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ రేట్ యూజ్ చేసి ఇన్వాయిస్ ప్రిపేర్ చేయడాన్ని మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ అంటారు. ఇప్పుడు ఈ లైన్ కింద వచ్చిన తర్వాత మనము ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎస్జిఎస్టీ, ఇప్పుడు సిజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు ఇన్వాయిస్ సేవ్ చేసుకోవాలి. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.